కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురి బెయిల్పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 15 వరకు స్టే ఇచ్చింది. దీంతో నిందితులు ఏసీబీ కోర్టులో సరెండర్ కావడం లేదని కోర్టుకు మెమో దాఖలు చేశారు. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. కేసులో ఈ ముగ్గురు కూడా A31, A32, A33గా ఉన్నారు. వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలను సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. ఈ నెల 26 లోపుగా ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై నిందితులు ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితుల పిటిషన్లను బుధవారం విచారించింది సుప్రీంకోర్టు. డిసెంబర్ 15 వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. డిసెంబర్ 15న విచారణ చేపడతామని చెప్పిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. దీంతో అప్పటి వరకు నిందితులు సరెండర్ కావాల్సిన అవసరం లేదని నిందితుల న్యాయవాదులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిందని, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందజేస్తామని, సుప్రీం ఆదేశాల కారణంగా నిందితులు సరెండర్ కాలేదని కోర్టుకు మెమోలో తెలిపారు.